మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మరునాడు వారు బేతనయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. అంజూరపు చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే, అంజూరపు చెట్లు ఎన్నో జాతులు ఉండొచ్చు, కానీ నాకు తెలిసి నేను చూసినటువంటి చెట్లలో మీకు ఆ రోజు ఫోటో కూడా వేసి చూపించాడు. అంజూరపు చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆకు మొదలవటంతోనే ఆకు మొదల్లో చిన్న పిందె కూడా స్టార్ట్ అయింది. ఆకు పూర్తిగా ఓపెన్ అయితే కాయ పూర్తిగా లైన్లోకి వచ్చింది. ఒకవేళ కాయ లేకపోతే అంజూరపు చెట్టుకున్న లక్షణం ఆకు కూడా ఉండదు. ఆకు కూడా ఉండదు. ఏదో కొద్ది గొప్ప 4-5 ఆకులు ఉండొచ్చేమో, అవి కూడా ఉండకపోవచ్చు. మోడులా కనపడిద్ది. మళ్ళా కాపు కాయటానికి వచ్చినప్పుడు ఆకులు స్టార్ట్ అవుతాయి, ఆకులతో పాటు కాయలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇది మీకు ఫోటో వేశాడు పోయిన వారం. మనవాడు ఇప్పుడు లైన్లో ఉన్నాడో మరి ఏమైనా మీటింగ్లో పడ్డాడో నాకు తెలియదు. ఈ పాటికి ఫోటో పడాలి, అది ఇప్పుడు పడింది. దేవునికి స్తోత్రం. మీరు అది చూడగలిగితే మీకు అర్థమైద్ది. ఆకు మొదట్లోనే కాయలు కూడా కాసినాయి. ఆకు పూర్తిగా ఓపెన్ అయిందంటే కనీసం పచ్చిగానైనా పిందిగానైనా కాయ ఉంటుంది. ఇది అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత. కాయలు లేవనుకో, ఆకులు కూడా ఉండటానికి లేదు. కానీ ఇక్కడ ఆకులు మాత్రం పెద్దవి కనపడుతున్నాయి, కాయ ఒక్కటి లేదు, పండు లేదు, పిందె లేదు. అంటే ఇది వేషధారణకు సాదృశ్యంగా ఉంది. వేషధారణకు సాదృశ్యం. తమ దగ్గర దేవుడు చెప్పినటువంటి ఆత్మ ఫలం ఉండదు, కానీ వెలిచూపులకు మాత్రం భక్తి ముసుగేసుకొని నేను దేవుని బిడ్డనే, నేను దేవుని సంబంధనే అని ప్రగల్భాలు పలుకుతారు. వాళ్ళకి సూచనగా దాన్ని సూచించాడు. అసలు ఇలాంటి తత్వం చూడండి, చెట్టు మొత్తం ఆకులే. ఇలాంటి తత్వం చెట్టుకి ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను. ఇలాంటి తత్వం చెట్టుకి ఎందుకు వచ్చింది? యేసు ప్రభు శపించిన ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది అని రాస్తుంది. మొదల వరకు చెట్టు నరకబడితే తిరిగి మళ్ళీ బ్రతికే అవకాశం, మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంటుంది. కానీ వేళ్లతో సహా ఒక చెట్టు ఎండిపోయిందంటే ఇక దానికి లైఫ్ లేదు అని అర్థం. అంటే వేళ్ళు కూడా ఎండిపోవాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దానికి పండు లేకపోయినా ఆకును చూపించేటువంటి ఆ మోసపూరిత లక్షణం వేరును బట్టే వచ్చింది. ఆ చెట్టు వేరులో ఉన్నటువంటి సమస్య అది. దాన్నే హెబ్రీ పత్రికలో అన్నాడు, చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్మల్ని కలవర పెట్టకుండా చూసుకోండి. చేదు వేరు ఫలితం అది. ఆ వేరు ద్రాక్ష చెట్టు కానీ, బీర చెట్టు కానీ, దోస చెట్టుకు కానీ ఆ వేరు పుట్టిందనుకో, ఆ మూలంలో ఈ చేదు వేరు టచ్ అయింది కాబట్టి ఇక దాని నుండి వచ్చేటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా చేదైపోతాయి. ఇక్కడ యేసు ప్రభు అన్యాయం చేసినట్టు కనపడింది పై చూపులకి. అన్సీజన్లో పోయి ఫ్రూట్స్ వెతకటం రైట్ కాదు కదా, న్యాయం కాదు కదా, అన్యాయం కాదా అనిపిస్తుంది. కానీ ఆయన చేసిన పనులు అన్యాయంలాగా అనిపించిన పనుల్లో కూడా మన బుర్ర కందనటువంటి జ్ఞానం, న్యాయం ఉంటుందని ఇప్పుడు మీకు తెలియజేశాను ఈ విషయం ద్వారా. ఎంతమందికి అర్థమైంది? ఆయన అన్యాయస్తుడా? ఆయన చేసిన పనులు ఏవైనా నీకు అన్యాయం అనిపిస్తే రేపు ఆయన ముందుకు వెళ్ళినప్పుడు అవి ఎందుకు న్యాయమో, ఎలా న్యాయమో, ఎంత న్యాయమో ఆయన నీకు స్పష్టపరచగలడు. రేపు అక్కడ చెప్పగలడు, ఇక్కడ కూడా చెప్పగలడు. ఇది ఆ చెట్టు విషయంలోనే కాదు, మన జీవితాలకు సంబంధించి, మనం చూసే వాళ్ళ జీవితాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు మనకి డౌట్లు వస్తాయి. ఇది 3వ పాఠం. మొన్న 2 పాఠాలు చెప్పా, ఇది 3వ పాఠం. ఏమిటంటే, దేవుడు అన్యాయం చేసినట్టు కనబడిన విషయాలు కొన్ని నీకు నీ జీవితంలో కావచ్చు, నీ కళ్ళ ముందు ఎదుటి వాళ్ళ జీవితంలో కావచ్చు, ఒకవేళ కనబడినప్పుడు నువ్వు దయచేసి మోసపోవద్దు. దేవుడు నిజంగానే అన్యాయం చేశాడనొద్దు.
ఎందుకంటే దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు. దేవుడు ఏ చర్య జరిగించినా అందులో 100% సంపూర్ణ న్యాయం ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు కాడు. ఒకవేళ నాకు అర్థం కాకపోవచ్చు, కొంతమంది బాధపడతారు, నేనేం చేశానని దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు అన్నయ్య, నేను ఎవరి కడుపు కొట్టాను, ఎవరి నోరు కొట్టాను, ఎవరికి అన్యాయం చేశాను, నాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది అని కొంతమంది వాపోతూ ఉంటారు, బాధపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు, తమ జీవితాలను గురించి బాధపడతా ఉంటారు, లేదా తమ వారి జీవితాన్ని గురించి బాధపడతా ఉంటారు. కొంతమంది చిన్న పిల్లల్ని చూపించి ఈ పిల్లలకి ఇంత అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నిస్తారు. ఒకవేళ దేవుడు చేసిన కార్యాలు నీకు అన్యాయంగా అనిపిస్తే, ఆ అన్యాయం వెనక కూడా, నీకు అన్యాయంగా అనిపించిన దాని వెనక కూడా నీ బుర్రకందని జ్ఞానం ఉంటుంది, దేవుని సంపూర్ణ న్యాయం ఉంటుంది అని నమ్ముటయే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం. అదే నిజమైన విశ్వాసం. మన హృదయంలో ఒక తీర్మానం ఎప్పుడూ ఉండాలి, దేవుడు అన్నీ న్యాయం చేయాలి అని నేను అనుకుంటాను. ఒకవేళ దేవుడు అన్యాయం చేసినట్టు కనపడిన వాటిని కూడా, అన్యాయం చేసినట్టు కనపడ్డ వాటిని కూడా నేను అన్యాయం అనుకోను. వాటి వెనక దేవుని అనంత జ్ఞానం, సంపూర్ణ న్యాయం ఉంటుందనే నేను నమ్ముతాను. ప్రస్తుతానికి నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో అది ఎందుకు అలా జరిగిందో, అలా ఎందుకు అయినాయో, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో దేవుడు తప్పకుండా నాకు న్యాయం చెప్పగలుగుతాడు. ఆయన సంపూర్ణ న్యాయవంతుడు అనే నిశ్చయత మన హృదయంలో ఉండాలి. అది నిజ విశ్వాస యొక్క లక్షణం. లేకపోతే మన విశ్వాసం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏబు లైఫ్ని తీసుకుంటే, ఏబు చాలా భక్తిపరుడుగా ఉన్నాడు, నీతివంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినట్టున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏబు పరిపూర్ణమైనటువంటి భక్తుడికి సాదృశ్యం, లేదా నిలువుట అర్థం అండ్ సంపూర్ణ అర్థం లాగా ఏబు బతికాడు. తన దగ్గరికి వచ్చిన దీనుల్ని కరుణించాడు, ఆకలి కొన్న వారి ముఖం చూడలేదు, వాళ్ళకి హెల్ప్ చేశాడు, అన్యాయం అయిపోతున్న వాళ్ళని చూశాడు, వాళ్ళ పక్షంగా న్యాయం తీర్చాడు, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళ దవడ ఎముక మీద కొట్టి వీళ్ళ దగ్గర దోచుకున్న వాళ్ళ సొమ్ముని తీసుకొచ్చి తిరిగి వాళ్ళకి ఇచ్చాడు. ఈ కోణంలో చూస్తే ఏబు ఏ కోణంలో కూడా తేడా కనపడ్డాడు. కానీ ఏబుకు జరిగిన పరిస్థితులు చూస్తే, అబ్బా సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంటాడు ఏబే. నేనేం తక్కువ చేశాను, నా ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఆస్తులు అంతస్తులు పోతే పోయినాయి, నా 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు, ఇంత కడుపు కోత నాకెందుకు మిగిల్చాడు, ఇంత గుండె కోత నాకెందుకు మిగిల్చాడు, ఇంత దరిద్రం నాకు వచ్చేటట్టు ఎందుకు చేశాడు అని ఏబు ప్రశ్నిస్తాడు. చివరికి ఏబు గెలుస్తాడా, దేవుడు గెలుస్తాడా? ఎవరికి తెలుసయ్యా, మేము చదివితే కదా తెలియటానికి. ఆ ఏబు నువ్వు జీవితం వింటమే కానీ మేము చదివింది లేదు, పాడలేదు. కొంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్ ఏంటో మీరు చెప్పండి, నాది తప్పని దేవుడు ఒప్పుకుంటాడా, ఏబు ఒప్పుకుంటాడా? ఏబేనన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే మీకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే, దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు నాకు తప్పైందని? ఒప్పుకుంటే ఏబే ఒప్పుకోవాలనేది మీ నిశ్చయిత. నిజమే మీరు అనుకున్నది. చివరికి ఏబే అంటాడు, నా జ్ఞానమునకు మించిన సంగతులను గురించి నేను మాట్లాడి తిని. ఇప్పుడు ఏబు నాకు ఇంత అన్యాయాలు జరిగినాయి, నన్ను దేవుడు ఇలా చేశాడు, బికారోని చేశాడు, సరే అన్ని పోయినాయి వదిలే, నా శరీరంలో ఆరోగ్యం కూడా తీసేశాడేంటి, నాకు ఈ రోగాలేంటి, నాకు ఈ గీక్కునే జబ్బేంటి, ఏంటి నాకు ఈ బాధలేంటి? ఆఖరికి కట్టుకున్న భార్య, ఒంగొంగి దండాలు పెట్టే భార్య కూడా దేవుణ్ణి దూషించి సావరాదని అంటుంది. నా పనివాళ్ళు నన్ను అపహాస్యం చేస్తున్నారు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాదే తప్పంటున్నారు. ఏమిటి నేను చేసిన తప్పు, దేవుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడని అల్లాడిపోతాడు ఏబు. ఇలా విలపించినటువంటి ఏబు చివరికి ఏమంటాడో తెలుసా?
పాపం ఏబు ఇలా మొత్తుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమై, సుడిగాల్లో ఆయన ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడే మాటలండి. అన్ని పోయి ఇల్లు ఒళ్ళు గుల్ల ఏబు ఎడుతుంటే, నాకు సమాధానం చెప్పవయ్యా, నాకు ఎందుకు ఇంత అన్యాయం చేసావని ఏబు అడుగుతుంటే ఏం లేదంటాడు దేవుడు. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి అంటాడు. అసలు ఏబు అడుగుతుంది, నాకెందుకు ఇంత అన్యాయం చేసావని ఏబు అడుగుతుంటే ఏనొచ్చి, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, అది కదలకుండానట్లు స్థిరముగా దాన్ని స్థాపించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, దానికి మూలరాతిని స్థాపించిన వాడెవడు, నేను చేసిన మకరం గురించి నీకు తెలుసా, గాలం వేసి దాన్ని పట్టగలవా, నేను చేసిన నీటి గుర్రం గురించి నీకు తెలుసా, అరే నాకెందుకు అన్యాయం చేసావయ్యా, నాకెందుకు ఈ బాధలు వచ్చినాయా అని నేను అడుగుతుంటే నాకు న్యాయం చెప్పకుండా, నేను చేసిన ముసలి గురించి నీకు తెలుసా, మకరం గురించి నీకు తెలుసా, నీటి ఏనుగు గురించి నీకు తెలుసా, గుర్రం గురించి తెలుసా, నిప్పుకోడి గురించి తెలుసా, గాడిద గురించి, ఏంది ఇది, నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్పేది ఏంది అనాలి కదా ఏబు. అనలా. అదే ఆశ్చర్యం. మనమైతే ఖచ్చితంగా అనేది అదే, అసలు నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెబుతుంది ఏంది దేవా అనేది మనం అడుగుతాం. కానీ ఏబు మళ్ళా కాసోదోడు కాదు, ఏబుకి బుర్ర ఉంది. ఏబు తనకు జరిగిన పరిస్థితుల గురించి దేవుడిని అడుగుతుంటే, దేవుడు తన సృష్టి కార్యాలను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏం చెబుతున్నాడో తెలుసా ఏబుకి, నేను సృష్టిని కాదు ఏబు, సృష్టికర్తని. అన్నిటినీ నిర్మించిన వాణ్ణి, అన్నిటినీ చేసిన వాణ్ణి, అంటే అన్నిటితో పాటు నీకు కూడా లైఫ్ని ఇచ్చిన వాణ్ణి. నాకు తెలియదా ఏది ఎలా చేయాలో అనే మాట చెప్పకనే చెప్పాడు. అది దేవుడి సమాధానం. ఇన్నిటినీ చేసిన వాడిని దేన్ని ఎలా సిద్ధపరచాలో, దేనికి ఎంత బలం ఇయ్యాలో, దేన్ని ఎలా ఏ విస్తీర్ణంలో ఉంచాలో అన్నిటినీ పక్కాగా నియమించిన వాడిని నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదా? తెలుసు నాయన. తెలిసినప్పుడు మరి నన్ను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడావు? ఇప్పుడు నీకు జరిగిన పరిణామాలన్నీ కూడా ఎందుకు రప్పించానో, వాటిని తిరిగి ఎలా మారుస్తానో, ఆ మైనస్లు కూడా నీకు ప్లస్లుగా ఎలా చేస్తానో అది నా చేతుల్లో ఉంది. రప్పించినవి ఎందుకు రప్పించాను? ఒట్టిగా రప్పించలా. నీలో కొంత నేను అభ్యంతరపడేటువంటి తుప్పు ఉంది, దాన్ని వెళ్ళగొట్టి నిన్ను రెండంతలుగా దీవించుట కొరకే నేను దీన్ని రప్పించాను. నేను అభ్యంతరపడేటువంటి అభ్యంతరకరమైన విషయాలు కొన్ని నీలో ఉన్నాయి, వాటిని నీలో నుంచి వెళ్ళగొట్టడానికే నేను ఈ పని చేశాను. నీ ఇంటి వస్తువులను లెక్క చూసుకొనగా నీకేది తక్కువ కాదు. నేను కోల్పోయాను, పోయినాయి, అన్నీ పోయినాయి అనుకున్నవా అన్నీ నీకుంటాయి. అంతేకాదు రెండంతలుగా ఉంటాయి. అంతేకాదు ఆఖరికి నువ్వు కోల్పోయాను అన్న నీ సంతతి కూడా నా యొద్ద భద్రముగా ఉన్నది 10 మంది. ఆ 10 మందికి ప్రతిగా మళ్ళీ ఒక 10 మందిని నీకు ఇస్తాను. ఏమయ్యా నాతో మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఏది చేసినా సమూలంగా అది మీ మంచికే చేస్తాను, నీ మంచికే చేస్తానని నీవెందుకు గుర్తుపట్టలేదు ఏవో? అప్పుడు అన్నాడు, నిన్ను గూర్చిన మాట విన్నాను, ఇప్పుడు నిన్ను కన్నులారా చూస్తున్నాను, కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అంటే ఇందులో మీకేమర్థమైంది? ఏవుకు అర్థమైంది దేవుడు అన్యాయం చేశాడు అనుకున్నాను, కానీ కాదు, దేవుడు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతేకాదు మన క్షేమం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల తండ్రి అనే సత్యాన్ని ఏబు అర్థం చేసుకున్నాడు. కానీ ఏబు గ్రంథం చదివి మనం ఫీల్ అవుతుంటాం, పాపం ఏబు అని. రైట్, వినండి. అంజూరపు చెట్టు దగ్గర యేసయ్య ప్రవర్తన నీకు అన్యాయం అనిపించవచ్చు, కానీ అందులో ఉన్న న్యాయం ఏంటో కొంచెం లోతుగా ఆలోచిస్తే కానీ మనకు బోధపడదు. అలాగే ఏబు జీవితం చూసినప్పుడు కొంచెం అన్యాయం జరిగిందేమో అనిపించవచ్చు, కానీ ఏబులోని వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లను మనం కొంచెం నిశితంగా పరిశీలిస్తే కానీ మనకు అర్థం కాదు దేవుని చర్యల్లోని న్యాయం. హల్లెలూయా.
హల్లెలూయా. ఏబుకు 2 పాఠాలు నేర్పడానికి దేవుడు పూనుకున్నాడు. ఈసారి ఎప్పుడన్నా చెప్తాలే, గతంలో చెప్పాను, మరికొంత సమాచారం ఈసారి ఎప్పుడన్నా అందిస్తాను. 2 పాఠాలు దేవుడు ఏబుకు వంట పట్టించాలని పూనుకున్నాడు. ఆ సంగతి కొంచెం నిశితంగా లోతుకెళ్తే కానీ మనకు అర్థం కాదు. మొట్టమొదటిది ఇప్పుడే చెప్పేదా, వదిలే, ఈసారి చూస్తాను. దేవునికి మహిమ. మొదటి సంగతి ఏంటి? అంజూరపు చెట్టు దగ్గర దానికి అన్యాయం జరిగిందేమో అని మనకు అనిపించవచ్చు, కానీ అందులో కొంచెం నిశితంగా పరిశీలిస్తే దేవుని న్యాయం ఉంటుంది. ఏబు లైఫ్లో అంతే అనిపిస్తుంది. పాప భక్తుల జీవితాలు చూస్తే మనకు అంతే. యోసేపు జీవితం చూడండి, అన్ని నెత్తిన పడతాయి వచ్చి ఆడి అన్ని. అరే వరుసగా అన్యాయమే పాపం. సొంత వాళ్ళ చేత ద్వేషించబడటం, అమ్మబడటం, సంతలో పశువుని అమ్మినట్టు అమ్ముతారు యోసేపుని. పాపం తీసుకెళ్ళిన పోతిఫెరో ఇంటూ నిందలు పడటం, జైలు పాలవటం, అన్ని చెయ్యని నేరాలకి శిక్షలు. ఎందుకయ్యా పాపం యోసేపు కన్ని బాధలయ్యా, ఇంత అన్యాయమా యోసేపు కంటే? చివరికి యోసేపు ముగింపు చూస్తేనేమో వెళ్ళి సింహాసనం ఎక్కుతాడు. తొందరపడి మనం ఏదన్నా డైలాగ్ వాడామా, నువ్వు యోసేపుకు అన్యాయం చేస్తున్నావు దేవా అన్నామా, మనం ఎదవలం అవుతాం. నువ్వు ఏబుకు అన్యాయం చేస్తున్నావు దేవా అన్నామా, ఎదవలం అవుతాం. నువ్వు అంజూరపు చెట్టుకి అన్యాయం చేసావు దేవా అన్నామా, ఎదవలం అవుతాం. ఈ 3 విషయాల్లోనే కాదు, అది నీ బ్రతుకు చూసైనా, ఎదుటి వాళ్ళ బ్రతుకు చూసైనా, నీ వాళ్ళ బ్రతుకు చూసైనా, ఇది అన్యాయం ప్రభువా అన్నావంటే నువ్వు నేను ఖచ్చితంగా వెధవలమే అవుతాం. ఎందుకంటే దేవుడు తన చర్యలన్నిట సంపూర్ణముగా న్యాయము జరిగించువాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు న్యాయము తప్పడు 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 తప్పడు. ఓకే, ఇప్పుడన్నా తేటగా అర్థమైందా? నిజంగా రైట్. 3వ కారణం ఏంటి? దేవుడు అన్యాయము చేసినట్టు కనపడినా అది అన్యాయం కాదు, అందులో సంపూర్ణ న్యాయము దేవుడు కనపరచగల సమర్థుడు. ఈరోజు నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీకు జరిగిన అన్యాయాలను బట్టి నువ్వు దుఃఖపడుతుండొచ్చు. కొంతమంది మనుషుల మీద పడి బాధపడతారు. ఫలానోడు నాకు అన్యాయం చేశాడు, ఫలానా నాకు ద్రోహం చేసింది, ఫలానా పిల్లలు నాకు అన్యాయం చేశారు, తల్లులు నాకు అన్యాయం చేశారు, ఫ్రెండ్స్ స్నేహితుల్ని నమ్మాను అన్యాయం చేశారు అని కొంతమంది వ్యక్తుల మీద పడి బాధపడతారు. ఓకే, వాళ్ళ వల్ల మోసపోయి అన్యాయం పాలై. అయితే కొంతమంది వాళ్ళ మీద వీళ్ళ మీద పడరు, డైరెక్ట్గా దేవుడి మీద పడతారు. ఎందుకయ్యా నాకు ఇట్లా అయింది, ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు, ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితులు అని ఎప్పుడన్నా ఎన్నడన్నా మీరు అడిగారా దేవుణ్ణి? మీ బాధల్లో అడిగితే చెయ్యొద్దు, నేను అడిగానన్నా అని. చాలా తెలివిగా చేయెత్తుతున్నారు. అట్లా కాదు, స్పష్టంగా నేను అడిగానన్నా, ఎందుకు నాకు ఇట్లా జరిగింది దేవా, ఎందుకయ్యా నన్ను ఇలా చేశావు అడిగావు. రైట్. అడిగి మరి ఎలా రాజీ పడ్డావు? అడిగినా చేసేది ఏముంది, ఆయన ఏమో బదులిస్తాడా ఇస్తాడా? ఈ చిన్న ఇవ్వకపోయినా ఇక అలవాటు పడ్డాం కదా, ఇక న్యాయమో అన్యాయమో అట్లా బండి దొల్లిస్తున్నాం అంతే అంటారా? లేదన్నా, అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ కాలం గడిచే కొద్దీ దేవుడు అలా ఎందుకు చేశాడో ఇప్పుడు నాకు అర్థమవుతుందన్నా అంటారా? ఇప్పుడు అర్థమయ్యే నేను దేవుణ్ణి హత్తుకున్నా అంటారా? లేకపోతే అర్థం అయినా కాకపోయినా ఇంకేం చేస్తాం, అలవాటు పడ్డాంగా, అందుకే చిన్నంగా వస్తూ ఉండం అంటారా? మీలో ఎంతమందికి దేవుని కార్యాలు అర్థమైనాయి? అది మీ లైఫ్లో కావచ్చు, ఇతరుల జీవితాల్లో కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో తప్పకుండా నీకు అర్థమైంది. గతంలో నేను అన్యాయం అయిపోయాను అని ఫీల్ అయిన వాళ్ళకి ఇప్పటికే కొంత అర్థమైంది. ఒకవేళ అది అలా జరగకుండా ఉంటే, నేను ఇలా ఉండేదాన్ని కాదు, ఇలా ఉండేవాడిని కాదు ప్రభువా, నాకు అర్థమైంది, నువ్వు ఎందుకైనా ఇలాంటి పరిస్థితిని అనుమతించావు, నీకు స్తోత్రం అని కొంతమంది ఇప్పుడు దేవుణ్ణి, ఒకప్పుడు నాకు అన్యాయం చేశావని సణిగిన వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి గట్టిగా హత్తుకునేటువంటి మెట్టును కూడా కొంతమంది కలిగి ఉన్నారు ఇప్పటికే. ఒకవేళ మీలో ఎవరైనా
ఇప్పుడు లేటెస్ట్గా అన్యాయం ఫీల్ అవుతుంటే, దేవుని ముందు నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతుంటే, భవిష్యత్తులో తప్పకుండా యోసేపుకు కనువిప్పు కలిగినట్లు, ఏబుకు కనువిప్పు కలిగినట్లు నీకు కూడా కనువిప్పు కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి. సో ఇక్కడ మూడవ పాఠం ఏం నేర్పుతున్నాడు శిష్యుల కంటే, నేను అన్యాయం చేసినట్టు కనపడిన విషయాలలో సైతం అన్యాయం అయినట్టు నువ్వు ఫీల్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అందులో నీకు అర్థం కాని జ్ఞానం ఉంటుంది. రెండవది, నేను ఏది చేసిన అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. దేవునికి మహిమ. మనమేదో దేవుడి కన్నా నీతిమంతులం అయినట్టు, మనమేదో దేవుడి కన్నా న్యాయవంతులమైనట్టు ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇది పాఠం. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులు అనుకోవచ్చు, ప్రభు ఏంటి అన్సీజన్లో పోయి ఫ్రూట్స్ వెతికి దొరకకపోతే శాపం పెట్టొచ్చాడు, అసలు ఎట్లా సమంజసం, ఇది ఎట్లా న్యాయం అనుకోవచ్చు. మనం ఉంటే ఖచ్చితంగా అడిగేవాళ్ళు ఏ సైడ్ని, నువ్వు అన్సీజన్లో పోయి ఎతుకుతాయా, సీజన్లో పోయి ఎతుకు కాయలు దొరుకుతాయి. నువ్వు అన్సీజన్లో పోయి కాయలు వెతికి కాయలు దొరకకపోతే నీకు ఎప్పటికీ నువ్వు కాయకుందువుగా కానీ శాపాలు పెడతావిందే అని అడిగేవాళ్ళం మనమైతే. ఎందుకంటే శిష్యుల కన్నా తెలివైన వాళ్ళం కాబట్టి. శిష్యులు అది అడగల. ఎందుకో వాళ్ళకి ఆ మాట రాలా, ఆ ప్రశ్న రాలా. ఎందుకు అడగలేదు అక్కడ రాయబడలా. నేను అనుకుంటున్నాను, ఎందుకు దాన్ని చెప్పించాం అన్నాం అనుకో, మన క్లాస్ బీకే అవకాశం ఉంది. అన్సీజన్లో పోయి కాయలు ఎతికి కనపడకపోతే దాన్ని శాపం పెట్టొచ్చావు, ఎందుకు అట్ట చేసావు అన్నావు అనుకో, మనకి క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు వచ్చిన గొడవ, ఆయన ఏం చేసినా చూస్తుంటామే మన పని. ఎందుకంటే బోధకుడు ఏది చేసినా అందులో పరమార్థం ఉంటుంది అని వాళ్ళు నమ్మారు. అందుకే వాళ్ళు ఆయన అడుగ తెగింపలేదు, ధైర్యం చేయలేపారు. మనమైతే ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉంటే ఎగబడి అడిగేవాళ్ళు, ఏంటి ప్రభా, ఏంటి నువ్వు అట్లా చేయటం ఏంటి అసలు అని. ఒకవేళ అడిగితే యేసుప్రభు చెప్పేవాడు, ఇది కాయలు లేదు కానీ ఆకులు చూపిస్తా మోసం చేస్తుంది, మాయ చెట్టు ఇది. ఇలాంటి ఫలితం దీనికి ఎందుకు వచ్చినట్టు, దీని వేరు చెడ్డది, అందుకే ఇది కాయలు కాయట్లేదు కానీ ఆకులు చూపించి మోసం చేస్తుంది, అందుకే వేళ్లతో సహా ఎండిపోవాలని చెప్పించానని చెప్పేవాడు. 2 మొక్కలు అయిపోయేది. వాళ్ళు అది అట్టలా. బోధ కూడా నువ్వు శపించిన చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది అన్న ప్రశ్న ఎత్తారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంకొక సమాధానం చెప్పాడు, మీరు ఈ కొండను చూసి మనసులో సందేహింపకేది, నువ్వు లేచి సముద్రంలో పడమని దానికి ఆజ్ఞాపిస్తే అది అలా జరుగుతుందని విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. అది నేను పోయిన బుధవారం చెప్పాను. ఇప్పుడు మూడవ పాఠం ఏం చెప్పానంటే, దేవుడు చేసే చర్యలన్నిట్లో ఇప్పుడు అందరు కలిసి ఒకసారి చెప్పుకోండి, నా జీవితంలో. ఇంకో చెప్పాను, నోరు సౌండ్ పెంచండి, అసలే నాలుగు లేని పిల్లల్లాగా. దేవుడు పెద్దగా మీరు చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. అది ఏదో ఇప్పుడు అనుకోవటం కదా, ఎప్పుడు అనుకో. ఓ దెబ్బ తగిలిందా, న్యాయమే, నాకు ఇది న్యాయమే, నువ్వు తప్పు చేయవు. ఒక ఇబ్బంది కలిగిందా, న్యాయమే, ఇది న్యాయమే, నువ్వు అన్యాయం చేయవు, తప్పు చేయవు. ఏదన్నా నష్టం కలిగిందా, న్యాయమే. ఎరా అన్నిట్లో న్యాయమేనా, ఇక మరి ఇంకేమంటావేంది, ఇప్పటిదాకా అదేగా చెప్పింది. కాబట్టి దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడతావు, నీ చర్యలన్నిట న్యాయం ఉంది. సర్వకాల సర్వావస్థల యందు మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా. మొర విన్నావు కాబట్టి, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. మొర వినలేదు కాబట్టి. వింటే ప్రేమిస్తాం కానీ వినకపోతే ఎట్ట ప్రేమిస్తాం అంటే, మీకు తెలుసా,
మన మొరలు కొన్ని దేవుడు వినకపోవటమే మనకు మంచిది. నిజమండి. కొన్ని మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయి తెలుసా? మన ముఖం మనమే బగలగొట్టినట్టు ఉంటాయి. నిజంగా దేవుడు చేసే గొప్ప మేళ్ళలో ఒక మేలు ఏంటంటే, మనం అడిగిన అన్నిటికీ జవాబులు ఇగిపోవటం. ఇచ్చాడంటే సత్తం. కొన్నిసార్లు చిరాకు పుట్టి, అసలు దేవుడా నన్ను ఎందుకు బతకనిస్తాను, ఒక్క దెబ్బతో చంపేరాదా, పేడ వదిలిపోయిద్ది అన్నావు అనుకో, ఆమేన్ అన్నాడు అనుకో, గుట్టుకుమని సత్తావు. ఇదేంది నన్ను చంపేసావు ఏంది నాయన అంటే, నువ్వు అన్నావు కదా ఒక్క దెబ్బతో చంపేరాదా అన్నావు కదా, ఆమేన్ అన్నాను. అదేదో ఆవేశం అంటే అట్ట అంటావా ఏంది ప్రభా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా ప్రార్థనలకి జవాబులు ఇవ్వనందుకు దేవునికి స్తోత్రం, చాలా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. 8,000 ఉద్యోగం, 8,000 జీతం వచ్చే ఉద్యోగం కోసం ఓ తమ్ముడు అడిగాడు నన్ను, ప్రార్థన చేయనని. భారంగా ప్రార్థన చేశా, ఉద్యోగం వచ్చేటట్టు చేయి. ఎంత జీతం? 8,000. ఇది జరిగి ఇంచుమించు ఒక 10 ఏళ్ళు అయింది. చదివింది పెద్ద చదువు, కానీ దానికి అప్పుడు మంచి రేటింగ్ రాలా. దానివల్ల పాపం తను చిన్న జాబు కూడా సిద్ధపడి వెళ్ళాడు. ఇంట్లో కష్టంగా ఉంది. 8,000 రూపాయలు జీతం. ఆ 8,000 వచ్చినా నడుస్తుంది, ఇంట్లో ఇబ్బంది లేకుండా అని ఆ జాబ్ రావాలని దాన్ని ట్రై చేయడానికి వెళ్తున్నా, ప్రార్థన చేయాలని అంటే ప్రార్థన చేసిన. ఆశ్చర్యంగా అది రాలా. బాధపడి చూసావన్నా నా బతుకెట్ అయిపోయిందో. కనీసం 8,000 ఉద్యోగాన్ని ట్రై చేసినా కూడా నా ముఖానికి రాలేదన్నా అన్నాడు. బా, నిరాశకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు నాయన నువ్వు. నీ దెబ్బకు నాకు కూడా కృంగుబాటు వస్తుంది. మరీ అంత దిగజారిపోకు నాన్న. మేలు కలగటానికే సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. నీకేదో సిద్ధపరిచాడులే నాయన, బాధపడొద్దు, దేవుడు నీకు దయ చూపుతాడులే. మరి అంతకుమించి నేనే ఉద్యోగం ఇచ్చేదా? నేను ఇచ్చేదా? ఆ మాట చెప్పి పంపించాను. పోయిన తర్వాత ఒక నెలన్నర 2 నెలల లోపు సంతోషంతో స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడండి. స్తోత్రం. నా దేవుడు జాబ్ ఇచ్చాడన్నా, నేను ఏది చదివానో దానికి సంబంధించిన జాబ్ నాకు ఇచ్చాడు. మొదటి నెల శాలరీ ఎంతో తెలుసా? 21,000 అన్నాడు. నాకు తెలిసి ఆ తమ్ముడు 1,50,000 2 లక్షలు తీసుకుంటుండొచ్చు శాలరీ. అప్పుడు నేను చెప్పా, తమ్ముడు నా దరిద్ర ముఖానికి 8,000 ఉద్యోగం కూడా రాలేదన్నా అని నిరాశలో కృంగిపోయి మాట్లాడావు. ఒకవేళ నీకు అదే జాబ్ కానీ దేవుడు అనుమతించిన నీ ప్రార్థన, నా ప్రార్థన విని నీకు ఆ 8,000 ఉద్యోగం వచ్చేటట్టు చేసినట్టయితే నువ్వు అందులోనే కూర్చొని ఏదో ఒకటి నడుస్తుంది కదా నీకు దాన్ని ఖచ్చితంగా ట్రై చేయవు. నీ ప్రయత్నం ఆపేసేవాడివి, ఎందుకంటే ఎంతో కొంత వస్తుంది నడుస్తుంది అని చెప్పి దాని మీద పెట్టేవాడి మైండ్. ఇప్పుడు చెప్పు, నీకు అది రావటం దేవుని చిత్తమా, రాకపోవటం దేవుడి చిత్తమా? అది రాకపోవటమే నీ క్షేమం, దేవుడి చిత్తం. ఎందుకు? నీకు రెట్టింపు కృప చూపాలని దేవుడు ఆశించే నువ్వు అల్పమైన దాన్ని అడిగితే దాన్ని అట్లా ఆపేశాడు. ఎందుకు? మరి శ్రేష్టమైన దాన్ని నీకు అప్పచెప్పాలనేది దేవుని సంకల్పం. అలా కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమయ్యే నరాలు వీక్నెస్ తెచ్చుకోకూడదు. ఏంటో నేను ఏది చేసినా ఇంతే, అంతా దరిద్రమే, అంతా నష్టమే, అంతా కష్టమే అని చెప్పి వీక్ అవ్వద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోవద్దు. నిరాశకు నిస్పృహకు తావియొద్దు. అది ప్రయత్నం చేశాను, అది రాలేదు, నా మేలుకే, మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు నాకు ఇవ్వచ్చు. అదే అనుకో. 2 అనుకోవచ్చు, నా దరిద్రం, నా కర్మ, ఏదన్నా చేయని ఇంతే, చూడు నా ముఖానికి ఇది కూడా లేదని ఆడవచ్చు. ఆ ఏడుపే స్థిరపరచబడింది ఆమెనని. లేకపోతే ఇది నాకు అందలేదంటే ఇంతకంటే శ్రేష్టమైన కార్యాన్ని నా దేవుడు ఏదో చేయబోతున్నాడు.
అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా దేవుడు మన జీవితాల్లో జరిగించే చర్యలన్నిట సంపూర్ణ న్యాయ ప్రవర్తన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 100% మన క్షేమం ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.